జీటీవీ న్యూస్ కి స్వాగతం. గద్వాల జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పథక పనులను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లె కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు మరియు ఆర్థిక శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యతగా గుర్తించి వాటిని పూర్తి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు ఇరిగేషన్ మరియు ఆర్థిక శాఖ అధికారులతో అధ్యయనం చేసేందుకు రావడం జరిగిందని, గట్టు, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను మా ప్రభుత్వ హయాంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు గత ప్రభుత్వం చేయలేదని, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకు 27,500 కోట్లు కేటాయించి 1 ఎకరాకు కూడా కొత్త ఆయకట్టును సృష్టించలేకపోయారన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టు కింద ఉన్న ర్యాలంపాడు రిజర్వాయర్ లీకేజీలను అరికట్టి 4 టీఎంసీల నీటి నిల్వ ఉంచేలాగా కృషి చేస్తామని, గట్టు ఎత్తిపోతల పథకాన్ని నీటి నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు లేదా 20 టీఎంసీల నీటి నిల్వ పెంచేందుకు సాధ్యాలను పరిశీలిస్తామన్నారు. మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో మేమందరం కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎంత వీలైతే అంత పనులు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతూ మరి ఈ రోజు కూడా ప్రత్యేకంగా జిల్లా మంత్రి, ఎంపీ, మరి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖలకి అధిపతులు అందరితో పర్యటన ఏంటంటే క్షేత్రస్థాయిలో విషయాన్ని అవగాహన చేసుకుని మరి ఏది సాధ్యమైతే అది మరి వేగవంతం చేయడం, పనులు నడుస్తుంటే వేగవంతం చేయడం, కొత్త పనులకి మంజూరు ఇవ్వడానికి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మరి సుమారు చాలా నియోజకవర్గాలు, చాలా కొత్త జిల్లాలు పర్యటించడం జరుగుతుంది. దాని భాగంగానే ఒకటి మీడియా మిత్రులకి మనం చేస్తున్నా, పాలమూరు రంగారెడ్డి స్కీమ్ కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ పెండింగ్ ఉన్న స్కీమ్స్ కానీ, ఇక్కడ గట్టు స్కీమ్ కానీ, ఇవన్నీ ఫ్యూచర్ తప్పకుండా ఈ టర్మ్ లో మా ప్రభుత్వం పూర్తి చేయడానికి కట్టుబడి చెప్పిన ఒక ఉదాహరణ ఇవ్వడానికి, అంటే మాకు వాళ్ళకి గతంలో వాళ్ళకి ఎంత తేడా చెప్తున్నా మీకు. గతంలో పాలమూరు రంగారెడ్డికి 27,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు సృష్టించలేకపోయారు. మరి రాష్ట్రంలో ఫైనాన్స్ అండ్ ఇరిగేషన్ శాఖ అధిపతులతో మేము ఉమ్మడి జిల్లా పర్యటిస్తున్నాం. తప్పనిసరిగా వచ్చే 3-4 ఏళ్లలో ఈ పనులు, ఈ ప్రాజెక్ట్ అన్ని పూర్తి చేస్తామని చెప్పి మేము మనవి చేస్తూ ముగిస్తున్నాం.